హాయ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన హ్యాష్ మ్యాప్కి సంబంధించి టోటల్ హ్యాష్ కోడ్ వర్కింగ్ అదంతా కూడా మనం చెప్పుకున్నాము. సో అయితే హ్యాష్ కోడ్ అండ్ ఈక్వల్స్ మెథడ్ 2 మెథడ్స్ మనం ఎలా ఓవర్ రైడ్ చేయాలి, దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం అనుకున్నాం కదా. సో దాని గురించి ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ హౌ టు ఓవర్ రైడ్ హ్యాష్ కోడ్ అండ్ ఈక్వల్స్ మెథడ్ అనేది ఫస్ట్ చూద్దాము. సో ఫస్ట్ మనం జనరల్గా క్లాస్ తీసుకుంటాం. ఆ క్లాస్ కీ అని చెప్పి తీసుకున్నాను నేను. నెక్స్ట్ కీ అనేది క్లాస్ నేమ్ కాబట్టి కన్స్ట్రక్టర్ నేమ్ కూడా మస్ట్ అండ్ షుడ్గా సేమ్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ తీసుకుంటే అది కన్స్ట్రక్టర్ అవుతుంది. సో కీ ఆఫ్ సో దిస్ కీవర్డ్ రిఫర్స్ ద కరెంట్ ఆబ్జెక్ట్ వాల్యూ కాబట్టి నేను ఇక్కడ దిస్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. సో కన్స్ట్రక్టర్ నుంచి మనం వాల్యూస్ అనేవి యాక్సెస్ చేయాలి, వాల్యూస్ని అసైన్ చేయాలి అంటే మనం ఎప్పుడు దిస్ ఆపరేటర్ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఓవర్ రైడ్ మీన్స్ మనం ముందుగా డిఫైన్ చేస్తున్నాం దిస్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ రైడ్ మెథడ్. అంటే ఇది మనం క్రియేట్ చేసుకున్న యూజర్ డిఫైన్ మెథడ్ కాదు, మనం ఇది వేరేగా ఉన్న సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని సబ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేస్తున్నామని చెప్పడం కోసం ఓవర్ రైడ్ అని ఇస్తాము. ఇది యాక్చువల్గా కంపైలేషన్ అవ్వుతుంది. మనం ఇది కామెంట్లా కాదు, కానీ కంపైలేషన్ అయినా కూడా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లమే లేదు. బట్ దిస్ ఈజ్ ఓవర్ రైడ్ మెథడ్ అని మనకు అండర్స్టాండ్ అవ్వడం కోసం ఈ స్టేట్మెంట్ ఇస్తాం. మీరు ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఓవర్ రైడ్. ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ హ్యాష్ కోడ్ అనే మెథడ్ని ఓవర్ రైడ్ చేద్దాం. పబ్లిక్ సేమ్ సిగ్నేచర్ ఇవ్వాలి. పబ్లిక్ ఇంట్ హ్యాష్ కోడ్ ఆఫ్. నెక్స్ట్ ఇట్ రిటర్న్స్ ఏదైతే మనం కీ తీసుకుంటున్నామో ఆ కీ యొక్క వాల్యూ హ్యాష్ కోడ్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇంట్ ఆఫ్ కీ డాట్ char at of 0. నెక్స్ట్ దిస్ ఈజ్ హ్యాష్ కోడ్ లాజిక్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ మనం ఓవర్ రైడ్ చేయాలి కదా. ఓవర్ రైడ్ పబ్లిక్ బూలియన్ ఈక్వల్స్ ఆఫ్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ పారామీటర్గా మనం పాస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ రిటర్న్ key dot equals of string obj. సో వాట్ ఈజ్ హ్యాష్ మ్యాప్ యూస్ మనం ఆల్రెడీ ఫస్ట్లో చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఒక ఆబ్జెక్ట్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి అని చెప్పి. సో ఇక్కడ అందుకోసం మనం ఏం చేస్తున్నాము అంటే స్ట్రింగ్ ఆఫ్ ఓబీజే అని చెప్పి తీసుకుంటున్నాము. సో ఈక్వల్స్ మెథడ్ ఏం చేస్తుంది, 2 ఆబ్జెక్ట్స్ని ఈక్వలా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఇక్కడ ఈ 2 మెథడ్స్ మస్ట్ అండ్ షుడ్గా మనం ఓవర్ రైడ్ చేయాలి. సో అప్పుడే మనకి ఇది కరెక్ట్గా లాజికల్గా వెళ్తుంది. సో నెక్స్ట్ మనం 2 ఫార్ములాస్ ఉన్నాయి, క్యాలిక్యులేషన్ ఫార్ములాస్. అవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి ఏంటంటే మనం బకెట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాము. దట్ ఈస్ ఫస్ట్ వన్ హౌ టు క్యాలిక్యులేట్ కెపాసిటీ అండ్ హౌ టు క్యాలిక్యులేట్ ద ఇండెక్స్ నెంబర్. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ కెపాసిటీ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ బకెట్స్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో మల్టిప్లై విత్ లోడ్ ఫ్యాక్టర్. అంటే మనకి వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ని ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. దట్ ఈస్ ద కెపాసిటీ అవుతుంది. నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్. ప్రతి ఎలిమెంట్కి ప్రతి కీ అండ్ వాల్యూకి కూడా మనం ఒక ఇండెక్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం బై యూజింగ్ హ్యాష్ కోడ్. దానికి సంబంధించి ఫార్ములా ఏంటంటే హ్యాష్ కోడ్ ఆఫ్ కీ అండ్ దిస్ ఈజ్ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అండ్ n-1. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను n అనే వాల్యూ మనకి 16 కదా, హ్యాష్ మ్యాప్కి సంబంధించి ద సైజ్ అనేది 16 - 1 15. ఎప్పుడు కూడా రైట్ సైడ్ నెంబర్ మ్యాక్సిమం 15 ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న కీ వాల్యూకి హ్యాష్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. హ్యాష్ కోడ్ ఆఫ్ కీ అంటే నేను తీసుకున్న కీ ఎలిమెంట్ యొక్క హ్యాష్ కోడ్ ఏదైతే ఉందో బిట్ వైజ్ అండ్ విత్ 15 చేస్తాము. అప్పుడు ఏదైతే వాల్యూ వచ్చిందో దట్ ఈస్ ద ఇండెక్స్ నెంబర్. ఆ పొజిషన్లో ఆ కీ వాల్యూని మనం తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫస్ట్ స్టెప్ మొత్తం మనం ఏ స్టెప్స్ వైజ్ మనం వెళ్తే కీ ఎలిమెంట్ అనేది హ్యాష్ మ్యాప్లో ఇన్సర్ట్ అవుతుంది అనేది
మనం ఆర్డర్ వైజ్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఇనీషియల్లీ ఎంటీ హ్యాష్ మ్యాప్. సో ఫస్ట్ మనం తీసుకోగానే ఎంటీ హ్యాష్ మ్యాప్ ఉంటుంది. దాంట్లో ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి ఫస్ట్ ఎంటీ హ్యాష్ మ్యాప్. సో అది క్రియేట్ అవ్వడం కోసం మనం తీసుకునే స్టేట్మెంట్ సింపుల్లీ హ్యాష్ మ్యాప్కి ఎప్పుడైతే రిఫరెన్స్ క్రియేట్ చేస్తామో వెంటనే మనకు ఒక హ్యాష్ మ్యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద హ్యాష్ మ్యాప్ ఆఫ్. ఈ స్టేట్మెంట్ మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ స్టేట్మెంట్ వెంటనే హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేస్తుంది. సో దీని యొక్క డిఫాల్ట్ సైజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద 16. అంటే మనకి 0 to 15 ఇండెక్సెస్తో మనకి ఒక హ్యాష్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఇండెక్స్ నెంబర్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. ఓకే, 0తో స్టార్ట్ అయింది కాబట్టి 15 వరకు మొత్తం టోటల్ మనకి 16 పార్ట్స్ వస్తాయి. అంటే 16 ఇండెక్స్ నెంబర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఒక ఇండెక్స్ నెంబర్ దగ్గర మనం ఒక ఎలిమెంట్ అనేది పుట్ చేయాలి. సో మనం ఇక్కడ యూజ్ చేసే మెథడ్ ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చూసాము, పుట్ మెథడ్. సో ఇన్సర్టింగ్ కీ, ఇన్సర్టింగ్ కీ వాల్యూ పేర్. సో కీ వాల్యూ పేర్తో మనం ఒక కీ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. సో ఆ కీ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే స్టేట్మెంట్ m డాట్ పుట్. వాట్ ఈజ్ m? హ్యాష్ మ్యాప్ రిఫరెన్స్. హ్యాష్ మ్యాప్ రిఫరెన్స్తో పుట్ అనే మెథడ్ని యాక్సెస్ చేస్తున్నాం. మనం పాస్ చేసే వాల్యూ ఏదైతే ఉందో అది వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ శనయ్య అనే ఒక స్ట్రింగ్ వాల్యూ కింద ఇన్సర్ట్ చేస్తున్నాను. సో దానికి రికార్డింగ్ కీ నెంబర్ నేను ఎంత ఇచ్చాను అంటే 5 ఇచ్చాను. సో ఇప్పుడు m డాట్ పుట్ ఆఫ్ న్యూ స్పేస్ కీ. న్యూ అంటే దిస్ ఇస్ అ న్యూ వాల్యూ, న్యూ కీ అండ్ వాల్యూ అని చెప్పి మనం చెప్తున్నాం. శనయ్య 5, దిస్ ఇస్ న్యూ ఆపరేటర్. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకున్న శనయ్య అనే వాల్యూ విత్ కీ వాల్యూ 5తో మనకి ఇన్సర్ట్ అవ్వాలి. ఇన్సర్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ కోడ్ ఆఫ్ శనయ్య అనే స్ట్రింగ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. The hash code of నెక్స్ట్ ఇది హ్యాష్ కోడ్ అనేది ఏంటి అంటే ఆటో జనరేటెడ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు శనయ్య అనే స్ట్రింగ్కి జనరేట్ అయిన వాల్యూ 120 అనుకుందాం. సో అంటే నా హ్యాష్ కోడ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 120. దెన్ ఆఫ్టర్ దట్ మనకి సెకండ్ స్టెప్లో హ్యాష్ కోడ్ జనరేట్ అయిన తర్వాత మనం చేసే థింగ్ ఏంటంటే ఆఫ్టర్ హ్యాష్ కోడ్ జనరేషన్ మనం ఫార్ములా ప్రకారం ఇండెక్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే మనం హ్యాష్ మ్యాప్లో పర్టికులర్ ఇండెక్స్లో ఆ స్ట్రింగ్ పెట్టాలి అంటే మనకి ఇండెక్స్ నెంబర్ కావాలి. సో క్యాలిక్యులేట్ ఇండెక్స్ నెంబర్ సో మనం ఇందాక చెప్పుకున్నాం ఇండెక్స్కి ఫార్ములా హ్యాష్ కోడ్ ఆఫ్ కీ బిట్వైజ్ అండ్ n-1. సో ఆ ఫార్ములా ప్రకారం తీసుకుంటే ఇండెక్స్ ఈక్వల్ టు హ్యాష్ కోడ్ ఆఫ్ కీ. మనం ఇప్పుడు ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా 120 ఈజ్ ద జనరేటెడ్ హ్యాష్ కోడ్. సో 120 amp బిట్వైజ్ అండ్ దట్ ఈస్ ampersand అని ఇచ్చాను, బిట్వైజ్ అండ్ n-1 అంటే 16 - 1. సో 120 బిట్వైజ్ అండ్ దట్ ఈస్ 15. మీరు 120ని బిట్వైజ్ అండ్ ఆపరేటర్ 15తో చేస్తే మనకు వచ్చే రిజల్ట్ 8. ఓకే, సో ఈ 8 అనేది మనం ఇప్పుడు గెట్ చేసుకున్న ఇండెక్స్ నెంబర్. దెన్ సింపుల్లీ మనం 8 అనే దాంట్లో ఒక నోడ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మనకున్న హ్యాష్ మ్యాప్లో 8 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర మనం ఒక బకెట్ అనేది స్టార్ట్ చేసాం. ఒక బకెట్లో ప్రస్తుతం మనకి ఎన్ని నోడ్స్ క్రియేట్ చేసుకున్నాము? ఓన్లీ 1 నోడ్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాం. సో 8 అనే బకెట్లో మనం ఇంకా 1 more నోడ్ అలా లింక్డ్ లిస్ట్ లాగా మనం ఎన్ని నోడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో దెన్ మనం ఒక నోడ్ క్రియేట్ చేసుకోవాలి అంటే అందులో 4 పార్ట్స్ తీసుకోవాలని చెప్పుకున్నాం. సో క్రియేట్ ఏ నోడ్ ఆబ్జెక్ట్ యాజ్ ఫస్ట్ పార్ట్ హ్యాష్ కోడ్ అంటే 120 అండ్ ద నెక్స్ట్ వన్ కీ వాల్యూ. మనం తీసుకున్న కీ వాల్యూ శనయ్య, దానికి సంబంధించి ఇంటీజర్ కీ వాల్యూ
వాల్యూ 5 అండ్ నోడ్ ప్రస్తుతానికి మనం ఒక నోడే తీసుకున్నాం. అంటే దీనికి కనెక్షన్ అనదర్ నోడ్ అనేది మనం లింక్ చేయలేదు. కాబట్టి దీని యొక్క నోడ్ వాల్యూ పార్ట్ నల్. ఓకే. సో ఇప్పుడు ఇది వెళ్ళి ఏమవుతుంది అంటే మనం ప్రీవియస్‌గా తీసుకున్న హ్యాష్ మ్యాప్‌లో దీని యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత కాలిక్యులేట్ చేసుకున్నాము? 8. సో ఈ 8 అనే పొజిషన్‌లో మనకి ఇక్కడ లింక్ అవుతుంది. సో 8 అనే పొజిషన్‌లో మనకు ఒక ఇండెక్స్ అనేది స్టార్ట్ అయింది. సో ప్రీవియస్ క్లాస్‌లో మనం ఒక డయాగ్రామ్ వేసుకున్నాం. సో ప్రీవియస్ కాన్సెప్ట్‌లో. సో ఇక్కడ ఇలా వెళ్తూ 8 అనే పార్ట్ దగ్గర మనకి కనెక్షన్‌లో ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. ఓన్లీ 1 నోడ్. అంటే దాని యొక్క నెక్స్ట్ పార్ట్ ఏమవుతుంది? నల్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే 1 బై 1 లింక్డ్ లిస్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇలా ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తే అది ఒక లింక్డ్ లిస్ట్ కింద ఫార్మ్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1 బకెట్. ఓకే. సో ఒక బకెట్‌లో మీరు ఎన్ని నోడ్స్ కలెక్షన్ అయినా కూడా తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ కంప్లీట్ కాన్సెప్ట్.